అందరికీ షలోం. ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు? ఆయన యందు విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలుగా ఉండగలరు. ఆయన యందు భయభక్తులు గలవారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. యథార్థవంతులు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అయితే సత్యవంతులు కూడా దేవునికి ఇష్టలుగా ఉంటారు. విరిగిన నలిగిన హృదయం కలిగిన వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. నీవు దేవునికి దాసుడుగా జీవిస్తే దేవుని దృష్టిలో నీవు ఇష్టడుగా ఉంటావు. అయితే మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆయనకి ఇష్టలుగా లేకపోయారు కాబట్టి అనేక మంది సంహరించబడ్డారు. ఇది మనకు దృష్టాంతముగా మనకి బుద్ధి కలగటం కోసము దేవుడి మాటలు మనకి బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నారు. కాబట్టి సహోదరుడా, నీవు దేవునికి ఇష్టడుగా జీవిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన యందు యథార్థవంతుడిగా జీవిస్తే, ఆయన యందు సత్యవంతుడిగా జీవిస్తే ఆయన నిన్ను అంగీకరించేవాడుగా ఉంటాడు. అట్టి కృప నీకు తండ్రి అయిన అదోనాయి వారు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.